ఎర్లీ మెనోపాజ్ మహిళల్లో 35 నుండి 40 సంవత్సరాలు వయసు వస్తున్న వారిలో మనం ఎక్కువగా ఈ ఎర్లీ మెనోపాజ్ చూస్తున్నాం. రెగ్యులర్గా సోయాబీన్స్ తీసుకున్నట్లయితే ఈ ఎర్లీ మెనోపాజ్కి మనం చెక్ పెట్టచ్చు. ఈ సోయాబీన్స్లో ఫైటో ఈస్ట్రోజెన్స్ అనేవి ఉంటాయి. ఇవి మనం తిన్న తర్వాత బాడీలోకి వెళ్ళి ఈస్ట్రోజెన్స్గా మారుతాయి. అలా మారడం వల్ల మన బాడీలో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ తగ్గిపోతుందో ఆ ఈస్ట్రోజన్ని మళ్ళీ పెంచుకుంటూ వస్తుంది. ఈ ఈస్ట్రోజన్స్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఓవరీస్ నుండి ఎగ్స్ రిలీజ్ చేయడానికి, అలాగే యూటరస్లో ఉండే ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరగడానికైనా తగ్గించడానికైనా కూడా ఉపయోగపడుతుంది. అలానే వెజైనా అంతా కూడా లూబ్రికేట్గా ఉండడానికి కూడా మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా బోన్ హెల్త్ని, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, హార్ట్ సమస్యలు రాకుండా ఉండడానికి, మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేయడానికి ఈ ఈస్ట్రోజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా సోయాబీన్స్ కనుక తీసుకున్నట్లయితే మనం ఈ ఎర్లీ మెనోపాజ్కి చెక్ పెట్టచ్చు.